ఏదో ధర్మలోపం జరిగిపోయిందని కదా ఏడుస్తున్నావు. ధర్మలోపం జరిగిపోయిందని ఏడవకు. ఇది ఈశ్వరుడు నిర్ణయించినటువంటి విధి విధానము అని నువ్వు అంగీకరించు. హర్షోయం, దానివల్ల నువ్వు హర్షాన్ని పొంది ఇది ఈశ్వర కృత్యము, ఈశ్వరుడు నన్ను రావణుండి భర్తగా పొందమన్నాడు అని చక్కగా అంగీకరించి నువ్వు నా పాన్పు చేరవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఈశ్వర నిర్ణయంగా భావన చేయి, ఏ దోషము ఉండదు. అంటే ఈశ్వర నిర్ణయాలు అలా ఉంటాయండి? ఈశ్వర నిర్ణయాలు అలా ఉండి అలా ఉంటుందని చెప్పిందే వేదం, అలా ఉండమని చెప్పాయా శాస్త్రాలు? చదువుకోవడం గొప్ప, చదువుకున్న చదువుని అనుష్ఠించడం గొప్ప. తను చదువుకున్న చదువు మీద తనకే నమ్మకం ఉండడం ఆస్తిక్య బుద్ధి. తను చదువుకున్న చదువు మీద తనకే నమ్మకం లేక తనకి అనుకూలంగా మార్చుకుని మాట్లాడేవాడెవడో వాడే రావణుడు. యథార్థంగా శాస్త్రవచనం ఏదో దానికి కట్టుబడేవాడెవడో వాడు మహాత్ముడు. కాబట్టి ఈ మాట చెప్పి సీతమ్మ తల్లి పాదముల వంక చూసి అన్నాడు, తెలిసి చేశాడో తెలియక చేశాడో, నచ్చింది ఏమైనా ఉంటే ఇదొకటే. ఏతో పాదో మయా స్నిగ్ధౌ శిరోభి పరిపీడితో ప్రసాదం కురుమే క్షిప్రం వశ్యో దాసోహమస్మితే. ఎర్రగా ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లి పాదముల వంక చూసి నా 10 తలలతో నేను ఇప్పటి వరకు ఏ ఆడదానికి నమస్కరించలేదు. సీత, నీ పాదములకు నమస్కరిస్తున్నాను. ఉత్తరక్షణం క్షిప్రం, ఇప్పుడే నన్ను అనుగ్రహించి నాకు కలిగినటువంటి కోరిక తీర్చు అని మనసులో అనుకున్నట్ట. నేను ఇలా మాట్లాడి ఇలా కాళ్ళ మీద పడ్డాను కాబట్టి తప్పకుండా సీతమ్మ నా కోరిక తీరుస్తుంది అనుకున్నాడు. సీతమ్మంది, గతాయుస్తం గతశ్రీకో గతసత్వో గతేంద్రియ లంకా వైధవ్య సంయుక్త తత్కృతేన భవిష్యతి. ఓరి పిచ్చివాడా, పరసతిని అపహరించి తీసుకొచ్చిన పాపం ఉత్తినే పోతుంది అనుకోకు. నీ ఆయుర్దాయం పోతుంది, నీ ఐశ్వర్యం పోతుంది, నీ సత్వం పోతుంది, నీ ఇంద్రియములు నశించిపోతున్నాయి. లంక విధవ కావడానికి నన్ను తీసుకొచ్చావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరణించడానికే నువ్వు నన్ను తీసుకొచ్చి మాటలు మాట్లాడుతున్నానని తెలుసుకోలేకపోతున్నావు. నతే పాపమిదం కర్మ సుఖోదర్కం భవిష్యతి యాహం నీత వినాభావం పతి పార్శ్వాత్ త్వయావనే. నువ్వు అరణ్యంలో కూడా భర్త పక్కన ఉండడం వల్ల సుఖాన్ని సంతోషాన్ని పొందుతున్న నన్ను భర్త నుండి దూరం చేశావు. ఐశ్వర్యంలో ఉంటే నాకు సుఖం ఉంటుంది అనుకుంటే నేను అంతఃపురంలో ఉండొచ్చు, కానీ అంతఃపురాన్ని విడిచిపెట్టి నా భర్త పక్కన ఉంటే నాకు సుఖము సంతోషము అని నేను వనంలో కూడా నా భర్త పక్కనే చేరి సంతోషంగా గడుపుతున్న దాన్ని నువ్వు అనుకున్నది నాకు సుఖము సంతోషము అనుకుని నా భర్త పక్క నుంచి తెచ్చి నీ దగ్గర అంతఃపురంలో నువ్వు బంధించావు. కానీ ఈ బంధనం ఏదైతే నువ్వు చేశావో దానివల్ల ఇక నుంచి నీకు సుఖము సంతోషము అన్న మాట ఉండదో. ఇది నువ్వు తెచ్చుకున్నా అని తెలుసుకోలేక నన్ను తెచ్చానని నువ్వు అనుకుంటున్నావు. నా సుఖ సంతోషములను దూరం చేశానని నువ్వు అనుకుంటున్నావు. నేను మళ్ళీ పొందుతాను, ఎందుకంటే రాముడు వస్తాడు, నిన్ను చంపేస్తాడు. కానీ ఇక నుంచి సుఖ సంతోషములు పోవడం అన్నది ప్రారంభమై నువ్వే పోవడం, లంకే పోవడం, రాక్షసులే పోవడంతో పరిసమాప్తం అవుతుంది ఈ కథ. కాబట్టి రావణ తెలియక ప్రవర్తిస్తున్నావు. యదా వినాశో భూతానాం దృశ్యతే కాలచోదిత తదా కార్యే ప్రమాద్యంతి నరాహ కాలవశంగతా. బాగా పొగరు పట్టినటువంటి వాడు యుక్తాయుక్త విచక్షణ లేకుండా కాలచోదితుడై తొందరగా ఇంకా శరీరాన్ని విడిచిపెట్టేయవలసినటువంటి స్థితి కలిగినప్పుడు యమదండన పొందాలనుకుంటున్న వాడి పుర్రెలో ఎటువంటి ఆలోచనలు ప్రవేశిస్తాయో అటువంటి ఆలోచనని పుర్రెలోకి ప్రవేశించింది. ఇదం శరీరం నిస్సజ్ఞం బంధవా ఖాదయస్వ నేదం శరీరం రక్ష్యం మే జీవితం వాపి రాక్షస నతు శక్ష్యామ్యుపక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః. నువ్వు ఈ శరీరమే ఉంది, జడం, ఇదేముంది, ఇది కదలగలిగినది కాదు. కదిలించేది ఏదుందో అది లోపలుంది చైతన్యం. నా చైతన్యంతో నేను మాత్రం శాశ్వతంగా నాకు కాని రాముడికి కాని అపకీర్తి కలిగేటటువంటి పనికి అంగీకరించి నేను ఎన్నడూ ఏ పని చేయను. మచ్చ తెచ్చుకునే పని నేను చెయ్యను. జడమైన ఈ శరీరం మీద వ్యామోహాన్ని పొందుతున్నావు కాబట్టి మనసుతో అంగీకరించి నేను నీ పాన్పు చేరను కనుక, కోరిక తీరని వాడికి వచ్చే నీ వంటి రాక్షసుడికి కలిగేది క్రోధం కనుక ఆ క్రోధంతో ఈ శరీరాన్ని నువ్వు చంపేస్తానంటావా? చంపేసేయి. దీన్ని బంధించేస్తానంటావా? బంధించేసేయి. దీన్ని కాల్చేస్తానంటావా? కాల్చేసేయి.
నువ్వు ఏది చేస్తావనుకుంటున్నావో ఈ శరీరాన్ని అలా చేసేయి, ముక్కలు చేసేస్తావా చేసేసేయి, నాకు భయం లేదు. కానీ శరీరము లోపల ఉన్న చైతన్యము మాత్రము, ఆ చైతన్యమును ఆలంబనం చేసుకుని ఆలోచన చేసేటటువంటి మనస్సు, దేహం ప్రాణమపీంద్రియత్యపి చలాం బుద్ధించ శూన్యం విదో స్త్రీ బాలాం దజడోపమాస్తహమితి భ్రాంతా భృజం వాదిన అని కదా శంకర భగవత్పాదులు. నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతి చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాక్యే తత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. కాబట్టి లోపల నేను చైతన్యముతో ఉండగా నేను నా మనసులో నీ పక్కన చేరి నాయన మచ్చ తెచ్చుకునేటటువంటి పని మాత్రం ఎన్నడూ చేయను. నీకు దక్కలేదని ఈ శరీరం మీద కసి తీర్చుకుంటావా, నీ ఇష్టం. నేను మాత్రం ఎన్నడూ తప్పు చెయ్యను. ఇంకా ఇలా ఇది శాస్త్రమునకు కట్టుబడడం, ఇది ధర్మానికి కట్టుబడడం. ఇది సీతమ్మ తల్లి. ఈ ధర్మం ముందు ఆ ధర్మం 10 తలకాయలదైనా నిలబడలేదు. ఈ రామాయణం మనకి ధర్మాన్ని అనుష్ఠించడంలో పూనికనిస్తుంది, గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ధర్మానికి కట్టుబడిన వాడు పాడైపోడు అన్న విశ్వాసం మనకి కలిగిస్తుంది. శృణు మైథిలి మద్వాక్యం మాసాన్ ద్వాదశభామిని కాలే నానేన నాద్వేషి యది మాం చారుహాసిని. ఆవిడంత ఏడుస్తుంటే వాడికి చిరునవ్వు ఎలా కనపడిందో నాకు అర్థం కాదు. అసలు సంబోధించేటప్పుడు చారుహాసిని అంటాడు, ఆ సుందరమైన చిరునవ్వున్నదానా అంటాడు. అంటే తననుకున్నదే వాడికి సంతోషం తప్ప ఆవిడంత ఏడుస్తోందన్నది మాత్రం వాడి చెవికెక్కదు. నీకు 1 సంవత్సర కాలాన్ని అనుమతిస్తున్నాను. ఈ సంవత్సరం లోపల నీ మనసు మార్చుకుని నీ అంత నువ్వు నా పాన్పు చేరితే పట్టపురాణివవుతావు. ఈ దాసీజనం అందరూ నిన్ను సేవిస్తారు. నేను నీవాడనవుతాను. ఎన్నడూ నీ మాట నేను కాదనను. చక్కగా 3 లోకముల వాళ్ళు కూడా నీ మాట వినేటట్టుగా సమస్తము తీసుకొచ్చి నీ పాదముల దగ్గర పెడతాను. కాదని ఉల్లంఘించి ప్రవర్తిస్తే, ఇదిగో ఈ రాక్షసకాంతలున్నారే, వీరు 1 ఏడాది తర్వాత ఉదయం ఇప్పుడు వస్తుందో ఆ ప్రాతకాలంలో నిన్ను ముక్కలుగా ఖండించి పచనం చేసి నాకు అల్పాహారంగా ఉదయం వేళ వడ్డిస్తారు. ఈ విషయాన్ని తెలుసుకో సీత అని హుంకరించి అక్కడ ఉన్న రాక్షసకాంతల్ని పిలిచి ఈవిడ్ని అశోకవనానికి తీసుకెళ్లి బంధించి నయానా భయానా నచ్చచెప్పి ఈమె నా మార్గంలోకి వచ్చేటట్టు మాట్లాడండి అని సీతమ్మని అశోకవనంలోకి ప్రవేశపెట్టాడు. తల్లి అశోకవనంలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న బలాఢ్యులైన కొంతమంది రాక్షసుల్ని పిలిచి దండకారణ్యంలో నేను పెట్టినటువంటి ఖరదూషణాదులు రాముడి చేతిలో నిహతులయ్యారు, కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఉండి రాముని యొక్క కదలికలను ఎప్పటికప్పుడు నాకు చేరవయ్యండి అని ఆజ్ఞాపించి రావణాసురుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. సీతమ్మ తల్లి తన మనసులో రామచంద్రమూర్తినే స్మరిస్తూ ఆ స్మరణల చేత ఆనందాన్ని పొందుతూ నా తల్లి ఆ అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చుని ఉన్నది అన్న ఘట్టం దగ్గర, అన్న మాట దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మీతో ఒక్క విషయాన్ని నేను మనవి చేయవలసి ఉంటుంది. ఈ నా మనవిని కొంచెము గమనించెదరుగాక. మనకి శ్రీరామనవమి అని ఒక పండగ, రాముడు పుట్టాడు అని. కృష్ణాష్టమి అని ఒక పండగ, కృష్ణుడు పుట్టాడు అని. దేవీ నవరాత్రులు అని మనకు ఒక నవరాత్రులు. అవి ఎవరు నిర్ణయం చేశారు అంటే వేదం నిర్ణయం చేసింది, శాస్త్రం నిర్ణయం చేసింది, ఇలా అనుష్ఠించండి ఆశ్వీజ మాసంలోని. వసంత నవరాత్రులు ఈ కాలంలో ఫలానా మాసంలో ఫలానా సమయంలో అనుష్ఠించండి, ఋషి ప్రోక్తం, శాస్త్ర ప్రోక్తం. అసలు ఇవన్నీ మనం చేసుకోవాలి అంటే వేదం శాస్త్రం కదండి ప్రమాణం. ఈ వేదము శాస్త్రము రెండూ కూడా ప్రశ్నార్థకమై ఈ రెండిటి యొక్క ఉనికియే ప్రశ్నింపబడింది వేద వ్యతిరేకమైనటువంటి వాదనల చేత ఒకానొకప్పుడు. అప్పుడు కైలాస శంకరుడే ఈ లోకంలో కాలడి శంకరుడిగా అవతరించి సత్యదండాన్ని చేత పట్టుకుని శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప, శంకరాచార్య స్వామి వారి రూపంలో ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించి అవైదికమైన వాదనలను ఖండించి వేద ప్రమాణానికి పట్టం కట్టి ఎన్నో చోట్ల యంత్రస్థాపన చేసి అనేక దేవాలయాల్ని పునరుద్ధరించి మహానుభావుడు షణ్మత స్థాపనాచార్యుడై అద్వైత సత్య ప్రచారకుడై ఈ దేశంలో వేద ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. శంకరులు పుట్టబట్టి అవన్నీ ఉన్నాయి. శంకరులే పుట్టకపోతే
ఆ పుట్టినరోజులన్నీ మనం ఇవాళ చేసుకోగలిగి ఉండేవాళ్ళమా అన్నది అనుమానాస్పదమే. ఆ మహానుభావుడు పుట్టాడు కాబట్టి చేసుకుంటున్నాం కాబట్టి ఆయన పుట్టినరోజు మనం చేసుకోవడం మనిషిగా పుట్టిన ప్రతివాడి కర్తవ్యం. ఎందుకంటే సనాతన ధర్మంలో మనం ఒకటే మాట చెప్తాం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. బ్రహ్మచారిగా ఉంటే గురువు గారి మాటకి కట్టుబడి ఎక్కడో ఒక చోట ఉండాలి. గృహస్థుగా ఉంటే కట్టుకున్న భార్యా బిడ్డల్ని పోషించడానికి ఒక చోట ఉండాలి. వానప్రస్థ అయితే ఏ అరణ్యంలో కూర్చుని తపస్సు చెయ్యాలి. సన్యాసి అయితే తన ధర్మం చేత ఒక చోట ఉండవలసిన అవసరం లేకుండా అన్ని చోట్ల పర్యటిస్తూ జ్ఞానబోధ చెయ్యవచ్చని సన్యాసం స్వీకరించి ఈ దేశంలో వైదిక ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషుడైనటువంటి శంకర భగవత్పాదులు వైశాఖ శుక్ల పంచమి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ రామచంద్రమూర్తి ఎలా అభిజిత్ లగ్నంలో జన్మించారో అలా అవతారాన్ని నందన సంవత్సరంలో స్వీకరించినటువంటి మహానుభావుడు. అటువంటి శంకర భగవత్పాదుల యొక్క జయంతి రేపటి రోజున వైశాఖ శుక్ల పంచమి నాడు జగద్గురువులకి కట్నం ఇవ్వాలి అని పెద్దలు చెప్తారు. గురు కట్నం అంటాం కదా, గురు దక్షిణ అంటాం కదా. గురువు గారికి కట్నం ఇవ్వాలి. గురువు గారికి కట్నం ఇవ్వడం అంటే తను స్తోత్రం చేసి బంగారు ఉసిరికలే కురిపించగలిగినటువంటి మహాపురుషుడికి ఆకాశం ఎంతెత్తుంటుందో అంతెత్తు పెరిగి అహం బ్రహ్మాస్మి చెప్పి పాతాళం ఎంతుంటుందో అంత కిందకి దిగి అమ్మా దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మాం అపి, నన్ను కూడా అని తనంత కింద పడిపోయిన వాళ్ళ మాట్లాడినటువంటి శంకర భగవత్పాదులు మన కోసం ఇంత సాహిత్యం, ఇన్ని స్తోత్రాలు, ఇన్ని వ్యాఖ్యానాలు, ఇన్ని ప్రకరణ గ్రంథాలు ఇన్ని ఇచ్చిన మహాపురుషుడు 32 సంవత్సరములు మాత్రమే ఈ భూమి మీద శరీరంతో నడయాడి మళ్ళీ అవైదిక వాదనలు ఈ దేశంలో ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర దక్షిణ పడమర కాళికా పీఠము, ఉత్తరమన బదరికాశ్రమంలో జ్యోతిపీఠము, దక్షిణమన శృంగగిరిలో శారదాపీఠము స్థాపించి అవైదిక వాదనలను ఖండించడానికి పరంపరాగతంగా పీఠాలు నిర్వహింపబడే ఏర్పాటు చేసిన మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. అటువంటి శంకరుడు సాక్షాత్ పార్వతీ పరమేశ్వర స్వరూపం. పరమశివుడైతే ఒక చోట కూర్చుని దక్షిణామూర్తిగా ఆయన ఎప్పుడు ఇలా చిన్ముద్ర పట్టి తన దగ్గరికి వచ్చినటువంటి సనకసనందనాదులకు మాత్రమే జ్ఞానబోధ చేశారు. కానీ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః చిత్రం మటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంతయా. కానీ అలా మౌనముద్ర పడితే ఎవ్వరికీ అర్థం కాదని పరమశివుడు తనలో తాను రమిస్తూ ఒక చోట కూర్చుంటాడు. శక్తి ఎప్పుడూ కదులుతుంటుంది. కదిలితే శక్తి కదలకుండా తనలో తాను అంతర్ముఖుడైపోయి బ్రహ్మమును అనుభవిస్తూ నిలబడిపోయినటువంటి వాడు శివుడు. కెరటములు లేకుండా కదలిక లేని సరోవరం శివుడు. కదులుతున్న కెరటములుంటే పార్వతి. తాను భూమండలమంతా తిరుగుతూ ఆసేతు హిమాచల పర్యంతము కదలడం పార్వతీదేవి, కదులుతూ బోధ చెయ్యడం పరమశివుడు. పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా నమ కపర్దినేచ వ్యుక్త కేశాయచ అని జటాజూటంతో ఉండే పరమశివుడు వ్యుక్త కేశాయచ బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా ఈ భారతదేశంలో నడయాడారు. అటువంటి మహాపురుషుడికి రేపు ఉదయం నమక చమకాలతో అభిషేకం జరుగుతుంది. అందున ఇది శృంగగిరి శారదాపీఠానికి ప్రతిబింబ స్వరూపం. బింబము ప్రతిబింబము అభేదమైనట్టే శృంగగిరి పీఠానికి ఈ శాఖకి భేదమేం ఉండదు. అద్వైత సాంప్రదాయానికి పట్టం కట్టినటువంటి స్థానాల్లో ఒకటి ఈ శృంగేరి శారదాపీఠపు శాఖ. అటువంటి శాఖలో రేపటి రోజున శంకర భగవత్పాదులకి సక్రమంగా పూజ జరగకపోతే పీఠాలు శాఖలు ఉండి ఊడిపోయినట్టే. నేను నిస్సంకోచంగా అందులో మళ్ళీ మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ఉన్నది ఎందుకు ఇటువంటి పీఠాలు, ఇటువంటి శాఖలు? మొదట శంకరాచార్యులు వారి పూజ చేయడానికి. శంకరుల పూజ చేయకపోతే, శంకరులకి ముందు సరిగ్గా ఇక్కడ కార్యం జరగకపోతే మిగిలినవి ఎన్ని జరిగినా, ఎంత హెచ్చవేత వేసినా చివర సున్న పెట్టి హెచ్చ వేసినట్టే. ఎంత పెట్టి హెచ్చ వేసినా చివర సున్న పెట్టి హెచ్చ వేస్తే సున్నే వస్తుంది. శంకరులకి మనం చేసేది ఒక్క శంకర జయంతి. ఆయనేం మన్ని 365 రోజులు ఉత్సవాలు అడగలేదు. ఒక్క శంకర జయంతి నాడు ఆ పెద్దలు నిర్ణయం ఏం చేశారంటే గురు కట్నం ఇమ్మని చెప్పారు. 116. 116 అంటే డబ్బులు అనుకుంటున్నారేమో, డబ్బులు కాదు.
అష్టోత్తరం ప్రతి వాళ్ళు శంకరాచార్యుల వారి ముందు కూర్చుని నామం చెప్పాలి. శంకర భగవత్పాదులు ఒక్కరికే పెద్దలు ఒక మాట చెప్తారు, గురువు లేని వారు శంకరుల్ని గురువుగా స్వీకరించవచ్చు అని. అంతటి మహాపురుషుడు, అంతటి మహానుభావుడు ఏ శంకరుల పేరు చెబితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా లేచి నమస్కరిస్తున్నారో, శంకరుల అద్వైత సిద్ధాంతము పరమ సత్యమని లోకమంతా ఇవాళ కీర్తిస్తోందో, అటువంటి మహాపురుషుడి జయంతి. మనందరం రేపు వచ్చి కూర్చుంటే గొప్ప సంస్కృత పండితులు అనంతపూర్లో సంస్కృతాన్ని ప్రొఫెసర్ ర్యాంక్లో చాలా కాలం బోధ చేసినటువంటి విశ్రాంత ఆచార్యులు, మహాభక్తి తత్పరులు బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారు ఇక్కడికి వచ్చి 4 రోజుల నుంచి శంకర విజయాల్ని పారాయణ చేస్తున్నారు. శంకర విజయాల్ని పారాయణ చేసి శంకరాచార్యుల వారిని 4 రోజులుగా సేవిస్తున్నటువంటి అత్యంత వినయం కలిగినటువంటి మహాపండితుడైన అటువంటి వారు రేపు చక్కగా పొద్దున్న అభిషేకం జరగగానే కూర్చుని అటువంటి పెద్దల యొక్క నోటితో పలకగలగడం మన అదృష్టం. వారు రేపు 116 నామములు చెప్తారు. ఆ 116 నామములు మనం తిరిగి చెప్పడమే శంకరాచార్యులు వారికి ఇచ్చేటటువంటి కట్నం. తప్ప మనం 116 కాదు, చిల్లి గవ్వ ఆయనకి ఇవ్వక్కర్లేదు. అయితే మీరు ఇందాక 108 ఉంటాయి, 1000 ఉంటాయి, 116 ఎక్కడి నుంచి ఉంటాయి అన్నారు కదా. మరి 116 ఎక్కడుంటాయి? శంకరాచార్యుల వారికి అయినా అష్టోత్తరమేగా ఉంటుంది. మరి మిగిలిన 8 నామములు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దీన్ని కూడా పెద్దలు నిర్ణయం చేశారు. శంకరాచార్య స్వామి వారి అష్టోత్తరం చెప్పి 8 నామములు పరమశివుని యొక్క అష్టమూర్తులకు సంబంధించినవి ఉన్నాయి. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః అని, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః అంటూ, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః అని 8 నామాలు. ఈ 8 నామాల్ని శంకరాచార్యులు వారి అష్టోత్తరం దగ్గర కలుపుతారు. కలిపితే 116 అవుతాయి. ఈ 116 నామాల్ని రేపు శంకరాచార్యులు వారి దగ్గర కూర్చుని చెప్పాలి అందరూ తప్పకుండా. కాబట్టి ఇవి చెప్తే మనం మన గురువు గారిని గౌరవించుకున్నట్టు, ఇటువంటి పీఠాలు తను చెయ్యవలసిన కర్తవ్యాన్ని నిర్వహించినట్టు. కాబట్టి రేపు ఉదయం ఖచ్చితంగా 6 గంటలకి అభిషేకం ప్రారంభం అవుతుంది. దేనికైనా కాలం అంటే కాలమే, అలా పాటించవలసి ఉంటుంది. ఖచ్చితంగా 6 గంటలకు అభిషేకం ప్రారంభమవుతుంది. 1 గంట 15 నిమిషాలు, 7 గంటల 15 నిమిషాలకి ఏకవారాభిషేకమే కాబట్టి నమక చమకాలు పోను ఒక ఆవృత్తి నమకం చమకం చక్కగా చెప్పిన శంకరుల ముందు చెప్తున్నాం. మన దరిద్రం ఇవాళ ఈ దేశంలో ఏమైపోయిందంటే, ఏ వేదం శంకరాచార్యుల వారి వల్ల రక్షింపబడిందో ఆ శంకర భగవత్పాదుల పల్లకి వెడుతుంటే మంత్రం నేర్చుకున్నందుకు చెప్పడం నా బాధ్యత అని వచ్చేవాళ్లు కొరవైపోయారు. సంభావన ఇస్తే వస్తున్నారు. నేను నిర్మోహమాటంగా చెప్తాను, నాకేం భయం లేదు. శంకరాచార్యులు వారి పల్లకి ముందు ప్రతివాడు నడిచి తను నేర్చుకున్న మంత్రం చెప్పాలి. రేపు నీకేమీ రాకపోతే ఆయన జయంతి నాడు ప్రారంభమైన ఆయన జయ పరంపర వల్ల నువ్వు ఇవాళ వేదాన్ని చదువుకోగలిగావు. ఒక్క మాట చెప్పాలి, జయ జయ శంకర హర హర శంకర. మేము కాకినాడ పట్టణంలో, నేను ఇవాళ అక్కడ లేకపోయాను కానీ ఇవాళ సాయంకాలం కూడా పాపం నాకు ఫోన్ చేసి చెప్పారు, ఉంటే 5 రోజులు మేము శంకరాచార్యుల వారి మీద ఉపన్యాసాలు చెప్పుకుని చక్కగా రాత్రి అయ్యేటప్పటికి ప్రతిరోజు తోటకాష్టకంతో నమస్కారం చేస్తాం. విదిత కిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థే అంటూ ఆయనకి తోటకాష్టకంతో నమస్కారం చెయ్యాలి. శంకర జయించినాడు ఆయనకి. చెయ్యనప్పుడు ఇంకా పీఠం అన్న మాటకు అర్థం ఉండదు. ఏమి శర్మ గారు నేను తప్పు మాట్లాడుతున్నానా? లేదు కదా. తోటకాష్టకంతో మనం నమస్కారం చెయ్యాలి, అది మన కర్తవ్యం. కాబట్టి రేపు దయచేసి మీ అందరూ ఆర్తితో తప్పకుండా రండి. ఒక పీఠానికి గౌరవం మనం అందరం వచ్చి అలా ఉంటేనే సనాతన ధర్మానికి గౌరవం. మన గురువుని మనం గౌరవించుకోవాలి. రేపు 6 గంటలకి ప్రారంభమై 7 గంటల 15, 7 గంటల 30 నిమిషాల మధ్యలో అభిషేకం పూర్తయిపోతుంది. పూర్తయిపోగానే ఒక్కసారి స్వామిని ప్లోత వస్త్రం పెట్టి తుడిచి లఘువుగా అలంకారం చేసి ఆయనకప్పుడు నామాలతో రాత్రి 1,00,000 మల్లికార్చన జరుగుతుంది. పొద్దున్న 116 నామాలు బ్రహ్మశ్రీ రఘునాథ శర్మ గారు చక్కగా మనతో చెప్పిస్తారు. మనందరం ఆ నామాలు చెప్దాం. మనం నామాలు చెప్తూ ఉండగా మల్లెపూలతో, శంకరాచార్యుల వారి మీద ఒక శ్లోకం ఉంది, సరస్వతీదేవి శిగలో తురుముకున్నటువంటి మల్లెపూలలో ఉన్న మకరందం కన్నా కూడా తీయనైన మాటలట ఇవి. కాబట్టి
రేపు ఆ మల్లెపూలతో మారేడు దళాలతో శంకర భగవత్పాదులకి పూజ జరుగుతుంటే మనందరం కూడా ఆ నామాలు చెప్దాం. ఎంతసేపు పడుతుందండి? 116 నామాలు చెప్పడం అంటే ఒక 20 నిమిషాలు పడుతుంది. అంటే 8 గంటలకి మనం శంకరాచార్య స్వామి వారిని ఒక్కసారి పల్లకీలో కూర్చోపెట్టి జయ జయ శంకర హర హర శంకర అంటూ ఎండ పడకుండా గొడుగు పట్టి గురువు గారికి పల్లకీ సేవే. ఎప్పుడు కూడా గురువు గారు పల్లకీలోనే కూర్చుంటారు. గురువు గారికి చెయ్యగలిగిన శుశ్రూష కాయిక కైంకర్యం ఆయన కాళ్ళు పట్టడం, ఆయన పల్లకీ మోయడం. నేను మొన్న కంచి వెళ్ళినప్పుడు పరమాచార్య స్వామి వారు వెళ్ళిన పల్లకీ చూసి ఎంత మురిసిపోయానో. ఆ పల్లకి రేపు శంకరాచార్యుల వారి పల్లకి పురుషులకు మాత్రమే అధికారం, స్త్రీలు పల్లకి పట్టుకోరు, అటువంటి బరువు పని చేయించారు. కానీ వారు జయ జయ శంకర హర శంకర అంటే ముందు రావచ్చు. జగద్గురువులు పల్లకి పట్టుకుంటున్నాం కాబట్టి పల్లకి పట్టుకునేటప్పుడు మర్యాద ఏంటంటే చొక్కా బనీను విప్పేసి పల్లకి పట్టుకుంటారు. మాకు కాకినాడ పట్టణంలో కొన్ని 100 మంది స్వచ్ఛందంగా విప్పేసి పల్లకి పట్టుకుంటారు. రేపటి రోజున రేపు నేను అక్కడ లేకపోయినా పల్లకి సేవ జరుగుతోందని, 2 చోట్ల అభిషేకం జరుగుతోందని, రేపు అంతకార్యం జరుగుతోందని నేను వచ్చే ముందు కారులో కూడా గోపాలకృష్ణ గారు ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. కాబట్టి అందున శృంగేరి శారదాపీఠంలో ఉన్నాం. ఇటువంటి చోట ఉండి కూడా అయ్యో జరగలేదన్న అసంతృప్తి ఉండకూడదు. కాబట్టి రేపు మనం సంతోషంగా చేద్దాం. గురువు ప్రసన్న మనస్కుడు, ఇంత అని ఉండదు. మీరు ఏది చేసినా గురువు గారు పొంగిపోతారు. ఆ 116 నామాలు చెప్పడం కోసం రేపు మీ అందరూ చక్కగా ఉదయం ఖచ్చితంగా 7 అయ్యేసరికి వచ్చేస్తే మనందరం ఆ శారదాదేవి మంటపంలో కూర్చుని జగద్గురువుల నామాలు చెప్పి జగద్గురువుల పల్లకి పట్టుకుని జయ జయ శంకర హర హర శంకర అంటూ ప్రాంగణం చుట్టూ 3 పర్యాయములు తిరిగి వెళ్ళి ఆ పల్లకీని అక్కడ పెట్టేసి నీరాజనం ఇచ్చేస్తే అప్పుడు మనం ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత చేయవలసిన అలంకారాదులు తర్వాత జరుగుతాయి. రాత్రి 1,00,000 మల్లికా పుష్పములతో మల్లె పువ్వులతో పూజ చేస్తారు. అప్పుడు అన్ని మల్లె పువ్వులతో పూజింపబడిన శంకర భగవత్పాదుల్ని సాయంకాలం ఒకసారి మనం దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి నా ఆర్తిని మీరు మన్నించి నేను ఎక్కడైనా కొంచెం ఎక్కువ చేసి మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. నాకు శంకరుల యందు భక్తితో తప్ప ఎవ్వరి మీద నాకు క్రోధంతో కానీ, అందున గుంటూరులో మీ క్రమశిక్షణ చూసి నేను పొంగిపోతున్నాను. ఒక యథార్థం చెప్పాలంటే మా కాకినాడ పట్టణంలో కూడా మీ అంత క్రమశిక్షణ లేదు. అంత క్రమశిక్షణ మీరు చూపిస్తున్నారు. నేను ఏదో నోటి మాటగా అంటున్నాను అనుకోకండి, యథార్థం చెప్తున్నాను. మా గోపాలకృష్ణ గారు కూడా అన్నారు నాతో, అబ్బో ఇదేమి క్రమశిక్షణ అండి అని. చక్కగా రేపు మీరు కూడా వచ్చి మనందరం శంకర జయంతిని అత్యద్భుతంగా నిర్వహించి భారతీ తీర్థస్వామి వారికి ఈ వార్త అందితే వారు ఎంతో సంతోషించి వారు ప్రసన్నులై ఆనందంగా ఆయన ఒక్క నవ్వు నవ్వితే అది మనకి అంగరక్ష. కాబట్టి అటువంటి కార్యక్రమానికి రేపు ఉదయం మీ అందరూ 7 గంటలకి రావలసిందిగా పీఠం తరపున నేనే మిమ్మల్ని ఆహ్వానం చేస్తూ మనం 11 పర్యాయములు రామనామాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రమ్యమైనది రామనామము. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాహి కృష్ణాయనచ ద్రౌపది పలికినది శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పంచభూతాతీతమగు పరమాత్మతత్వము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్ స్వరూపము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దూరదృష్టియు లేని వారికి దుర్లభము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపదై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.